Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రవంతి గారు. అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. నమస్తే దాక్షాయిని. అమ్మ, ఒకప్పటి కాలంలో చూసుకుంటే ఖచ్చితంగా ఎనీ కాస్ట్ బయటికి వెళ్ళేసి మనం ఇంటికి వస్తున్నాం అంటే బయట కాళ్ళు కడుక్కొనే ఇంట్లోకి రావాలి. ఇది ఒక మ్యాండేటరీ రూల్ ఒకప్పుడు. అసలు అవును, కొంతమంది ట్యాబ్ పెట్టించుకోవడమో లేకపోతే డ్రమ్ లో వాటర్ పెట్టుకొని కాళ్ళు కడుక్కొని అసలు ఇంట్లోకి రారు వాళ్ళే స్వతహాగా. ఎందుకు అసలు ఈ పద్ధతి ఎందుకు వచ్చింది? మనం బయటికి వెళ్ళేటప్పుడు పాదరక్షలు వేసుకుని వెళ్తాము. ఎందుకంటే రక్షణ ఉండాలి మనకి, వేడి నుంచి కానివ్వు, లేకపోతే చెత్త నుంచి కానివ్వు, దుమ్ము ధూళప్పటి నుంచి కానివ్వు, మనకి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండాలని పాదరక్షలు వేసుకుని వెళ్తాం. అయితే ఎనర్జీస్ అనేవి, పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా అంతే ఉంటుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటాము అని అంటే, భూమి తనంతట తాను తిరుగుతూ ఎంతో వెలుగుని, ప్రాణానికి సంబంధమైన వెలుగు అనుకో, అలాంటి వెలుగుని ఇచ్చిన సూర్యుడి నుంచి కూడా మనని మనం తప్పించేసుకుంటున్నాం డేలో. అవునా కదా? అవును. తప్పించుకొని ఏమంటున్నాం, మనమే తప్పించుకుంటున్నాం, కానీ సూర్యుడు అస్తమించాడు అంటున్నాం. అవునా కాదా? సో అలా మనం చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఆ ఎనర్జీస్ అనేవి షటిల్ అవుతూ ఉంటాయి అన్నమాట ఎప్పటికప్పుడు. మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది చూడు, మధ్యాహ్నం అయ్యేటప్పటికి మనం బాగా వర్క్ చేసుకుంటూ వెళ్తాం, ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇంకా అలసట అనేది ఉంటుంది, ఇంటికి వెళ్ళాలనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మనం వర్క్ చేసుకొని కంప్లీట్ అయ్యి మనం వస్తూ ఉంటామో ఎనర్జీస్ షటిల్ అవుతూ ఉంటాయి. ప్లస్ పాజిటివ్ ఎనర్జీని ఎంతైతే క్యారీ చేస్తామో నెగిటివ్ ఎనర్జీని కూడా అంతే క్యారీ చేస్తాం, మనం నమ్మినా నమ్మకపోయినా. ఇంకొకటి ఏంటంటే, అందరూ ఎవరెవరు అంటే ప్రకృతిలో పాజిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఉంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్ళది ఏదన్నా ఉన్నా దిష్టి తీసేసి పడేస్తూ ఉంటారు, ఒంటి మీద ఏదో గ్రహం ఉందనుకొని పడేస్తూ ఉంటారు. ఇదంతా తంత్రము అంటే ఏదో పెద్ద చాలా ఏంటి మాట్లాడుకోవడానికి మాట అన్నట్టుగా మనం ఆలోచిస్తాం. తంత్రము అంటే ఏంటంటే, ఉప్పుతో దిష్టి తీసేసి పడేయడం ఒక తంత్రం అంటే, అంతే కదా? అదొక వే ఆఫ్ టేకింగ్ అవుట్ ఆఫ్ ద నెగటివ్ ఎనర్జీ, ఒక యాక్టివిటీ. అంతే కదా? సో అలాంటి యాక్టివిటీస్ చేసినా కూడా ఎన్నో దాటి వస్తూ ఉంటాం. ఈ చౌరస్తాలు ఉంటాయి, అవునా కదా, రహదారులు, వాటి నుంచి కూడా దాటుకుంటూ వస్తూ ఉంటాము. ఈ నెగటివ్ ఎనర్జీస్ అన్నీ కూడాను వేటికి ముందు మన వంటిలో మనకి ఇంపార్టెంట్ ఏవి అని అంటే, మనం కదలాలంటే కాళ్ళు చాలా ముఖ్యం కదా, అవునా? ఏదైనా పని చేయాలంటే చేతులు చాలా ముఖ్యం. చూడడం అనేది కళ్ళతో చూస్తాం. అసలు ఈ పాంచభౌతిక శరీరంతో మనం బయటకు వెళ్ళి వస్తుంటాం. అందుకని ఏం చెప్పారు పెద్దవాళ్ళు అంటే, బయట కాళ్ళు కడిగేసుకొని చేతులు కడుక్కొని కళ్ళు ఇలా అద్దుకొని ఒకసారి 3 సార్లు ఇట్లా వాటర్ ఇలా జల్లుకొని ఇంట్లోకి రమ్మని చెప్పారనమాట. అంటే నెగటివ్ ఎనర్జీని క్లెన్స్ చేసుకున్నాము అనేది మానసికంగా కూడా మనం నమ్ముతాం. అవునా కదా? గుడికి వెళ్ళినా కూడా అంతే కదా, కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని కళ్ళు తుడుచుకొని వెళ్తామా, వెళ్ళామా? అంటే ఏంటి, మానసికంగా మనకి అసలు ఫస్ట్ నెగటివ్ ఎనర్జీని అక్కడ వదిలేసాము అనేది మనం కూడా ఫీల్ అవుతాం, చేస్తాం కూడా, అదే పని కూడా చేస్తాం. వాటర్కి మంచి క్లెన్సింగ్ పవర్ ఉంది. ఎంత క్లెన్స్ చేస్తుంది అంటే, ఎలాంటి దీన్నైనా క్లెన్స్ చేసేస్తుంది వాటర్. అవునా కదా? అది డర్టీ అండి, అది నేను ముట్టుకోకూడదు, ఇట్లాంటివి ఉండవు వాటర్కి. అవునా? అవును, ఏదైనా చేసేస్తుంది. నెగటివ్ ఎనర్జీస్ అన్నిటిని కూడా పడేస్తుంది. అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందు మంచినీళ్ళతో ఎదురవ్వండి అని చెప్తాం. అవునవును. ఎందుకంటే బయటకు వచ్చిన వాటర్ తీసుకుంటే ఆ ప్యూరిఫికేషన్ ఉంటుంది. మనం రాగానే ఒకళ్ళు ఉన్నారు మన ఇంట్లో అన్న పాజిటివ్ మనకి ఆశను ఒకటి రేకెత్తిస్తుంది. ఏదో బాగా గొడవైంది అనుకోండి బయట ఎవరితోనో, ఇంటికి వెళ్ళంగానే పిల్లలు అమ్మ ఎప్పుడొచ్చో అని మంచినీళ్ళు ఇవ్వంగానే, అమ్మ ఈ పిల్లల కోసం కాదు అన్నీ సహించాల్సిందే అని అనిపిస్తుంది. మనకంటూ ఎవరు ఉన్నారు ఈ జీవితంలో అని అనిపించినప్పుడు ఆ మంచినీళ్ళు తెచ్చిచ్చేవాడు ఉన్నాడు అన్న ఫీలింగ్ ఉంటుంది. పనివాడైనా సరే, అయ్యో రేపు వాడి జీతం ఇవ్వడానికన్నా నేను కష్టపడాలి ఇవాళ అని చెప్పి మనం ప్రేరేపితం అవుతాం. అవునా కాదు? అలాంటి ఎనర్జీని తీసుకొస్తుంది వాటర్. మనం తాగినప్పుడు కూడా నువ్వేమైనా మేనిఫెస్ట్ చేసుకోవాలంటే కూడా ఆ వాటర్ని పట్టుకొని నీకు పని అయిపోయింది అని అనుకొని నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగితే కూడా ఆ పని కంప్లీట్ అవుతుంది, సబ్కాన్షియస్ మైండ్కి అది చేరుతుంది.
మానసిక ప్రశాంతత, శారీరకంగా మనకి క్లెన్జింగ్, మానసికంగా క్లెన్స్ అవుతే ప్రశాంతత కేవలం నీటి ద్వారా మాత్రమే వస్తుంది. చాలా ఎండలో వెళ్ళిన తర్వాత చల్లగా మంచినీళ్ళు తాగితే అమ్మయ్య అన్నం 10 నిమిషాల తర్వాత తిన్నానులే, మంచినీళ్ళు ఇప్పుడే తాగాను, ప్రశాంతంగా ఉంది అని అనుకుంటాం మనం, అనా కాదా? కాబట్టి క్లెన్స్ చేసుకోవడానికి అని చెప్పి కాళ్ళు కడుక్కొని బయటికి వెళ్ళండి అని చెప్పారు. మరి ఇప్పుడు మాకు అట్లా లేదండి, అపార్ట్మెంట్లో మనకి ఎట్లా కుదురుతుందండి, పంపు దగ్గరికి వెళ్తే మీరే వాడేస్తున్నారు నీళ్ళు అని చెప్పి మాకు నోటీస్ వచ్చిందండి. నెక్స్ట్ మీ ఇంటికి వచ్చిన వాళ్ళందరూ నీళ్ళు వాడేస్తున్నారండి, కింద వాటర్ బాగా ఎక్కువగా యూస్ చేస్తున్నారు మీరు అని చెప్పి కంప్లైంట్ వస్తుంది. మరి ఏం చేద్దాము అని అంటే, చక్కగా ఒక బాత్రూంలో ముందు వెళ్ళంగానే చెప్పులు తీసి పెట్టేసేసి చక్కగా ఎవరితో మాట్లాడకుండా ముందు వాష్రూమ్లోకి వెళ్ళిపోయి కాళ్ళు కడిగేసుకొని బట్టలు మార్చేసేసుకొని వీలైతే కుదిరితే స్నానం చేసేసి వచ్చి కూర్చుంటే హాయిగా ఉంటుంది. నేనైతే అదే పని చేస్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఫ్రెషప్ అవ్వాల్సిందే ఇంట్లో బయటికి వెళ్ళిన తర్వాత. మామూలుగా నామినల్గా ముందు మొహం కడిగేసుకొని ఫ్రెషప్ అయినా అట్లీస్ట్ పడుకునే ముందైనా సరే టోటల్గా ఫ్రెషప్ అయి పడుకుంటాను నేను. అది హ్యాపీగా ఉంటుంది చాలా. అంటే నువ్వు ఎప్పుడైతే బాడీని క్లెన్స్ చేస్తావో ఆ బాడీలో ఉన్న ప్రాణశక్తి కూడా క్లెన్స్ అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ప్రాణాన్ని ఎలా క్లెన్స్ చేస్తాం? వాటర్ తాగుతాం మనం, దానికి ఏం కావాలో అది ఇస్తాం. వాటర్ తాగడం అంటే ఎండాకాలంలో మాత్రమే ఒక బాటిల్ నీళ్ళు తాగేవాళ్ళని నేను చూశాను. అస్సలు వాటర్ తాగారు కొంచెం కూడా, అది చాలా పొరపాటు. బాడీలో ఉన్న టాక్సిన్స్ వెళ్ళిపోవాలి అని అంటే ప్లీజ్ రిమెంబర్, అడల్ట్స్ అయితే 3 లీటర్స్ వాటర్, లేడీస్ జెంట్స్ అయితే 4 లీటర్స్ మినిమంగా తాగాలి. మినిమం టు మ్యాక్సిమం ఇది, మరి ఎక్కువగా కూడా తాగద్దు. అట్లీస్ట్ ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్ అన్న మనం తాగాలి రోజు. చాలా ఇంపార్టెంట్. మ్యాండేటరీలీ టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ కూడా బాడీలో ఉన్న టాక్సిన్స్ వల్లనే వస్తాయి మనకి. కాబట్టి అవన్నీ టాక్సిన్స్ అన్నీ కూడా వెళ్ళిపోయి మనం ఆరోగ్యంగా ఉండడానికి కూడా అవకాశం వాటర్ ఇస్తుంది. సో వాటర్కి ఉన్న ఆ వాటర్ ఎలిమెంట్ 5 ఎలిమెంట్స్లో ఉన్న వాటర్కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి పెద్దవాళ్ళు వాటర్ని మనకి పరిచయం చేస్తారు. ఇలా యూస్ చేయండిరా, ఇలా నీట్గా ఉండండిరా, ఇలా ఎక్కువగా వాడకండిరా, పారబోయకండిరా, ఫస్ట్ నుంచి అవునా కదా, ఇంపార్టెన్స్ ఇచ్చారు. చివరికి అరచేతిలో నీళ్లు పోసి నీళ్లు గనక ఈ గుంటలో నిలిస్తే నీ దగ్గర డబ్బు ఉంటుందిరా అని కూడా చెప్పేవాళ్ళు మాకు. అలా నిలబడాలని చెప్పి మేము ఎంత ట్రై చేసేవాళ్ళమో చిన్నప్పుడు. నీళ్ళే నిలబడ్డాయో లేవా అని చెప్పి. మీరు వాటర్కిను మనకి దగ్గర ఉన్న ఫైనాన్స్కి కూడా చాలా రిలేటెడ్ ఉంది. అలా ఒకవేళ ఏమైనా ఫైనాన్స్ ఏమైనా ఎక్కువగా ఖర్చు అవుతుంది అంటే కూడా మీరు వాటర్ తాగేటప్పుడు ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఉండాలి అని చెప్పి అనుకొని మీరు తాగితే కనుక ఆ నెలలో మీరు ఏం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు అనేది మీకు స్ఫురణకు వస్తుంది. ఖచ్చితంగా వాటర్కి అంత పవర్ ఉంటుంది. ఓకే ఓకే ఓకే, లిటరల్లీ మనం చెప్పిన మాటలు వింటున్నట్టే కదా. అంతే, డెఫినెట్గా వాటర్ లిజన్స్ యువర్ వర్డ్స్. సో మనం వాటర్తో కూడా మేనిఫెస్టేషన్ లాగా చేసుకోవచ్చు చక్కగా. మనకి ఏం విషెస్ ఉన్నా కూడా ఒక్కటే ఫైర్ చాలా పవర్ఫుల్ కదా, అంతటి ఫైర్ని కూడా ఆపగలిగే శక్తి వాటర్కి ఉంది. అవును. సో వాటర్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ వాటర్ని నిజంగానే శ్రీకృష్ణ భగవానుడి దగ్గర పెట్టి అదే వాటర్ నువ్వు తాగు, రోజు ఎంత ఎనర్జీ వస్తుందో, మార్పు జీవితంలో ఎంత మార్పు వస్తుందో. పెద్దవాళ్ళు చెప్పినట్టుగా ఈ క్లెన్సింగ్ అనేది చేసుకుంటే మనకి ఎంత మంచి జరుగుతుంది అనేది. అంటే మనం ఇక్కడ అన్నిటి ఇంపార్టెన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎలిమెంట్స్ అన్నిటి ఇంపార్టెన్స్ ఉంది లైఫ్లో. అలాగా వాటర్ ఏంటంటే మనకు అవైలబిలిటీ ఉంటుంది, మనం అది కన్జ్యూమ్ చేసుకోవచ్చు, క్లెన్జింగ్కి యూజ్ అవుతుంది. దాని యొక్క స్పెషాలిటీ, ప్రత్యేకత అనేది అర్థం చేసుకుంటే మనం ఎవ్రీడేలోనే మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, క్లెన్జింగ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అన్నట్టుగా మనకి ఇప్పుడు కాళ్ళు కడుక్కునే సదుపాయం లేదు కదా అని బాధపడాల్సిన అవసరం లేదు. సరే, కాలం మారే కొద్దీ పద్ధతులు వస్తాయి కాబట్టి చేంజ్ చేసుకోవాలి, కొంచెం చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే, కాలానికి అనుగుణంగా. ఖచ్చితంగా ఖచ్చితంగా అమ్మ. ధన్యవాదాలు. నమస్తే.